కేసీఆర్ పక్కనున్న దయ్యాలు హరీష్ రావు, సంతోష్ రావినని కవిత పేర్లు రివీల్ చేశారన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఘోష్ కమిషన్ రిపోర్టు చెప్పిందని, ఇప్పుడు కవిత కూడా అదే చెప్పారని అన్నారు. కమిషన్ రిపోర్టు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందన్నారు. కాళేశ్వరం అవినీతికి కేసీఆర్ ఇంటి నుంచే మొదటి ఎవిడెన్స్ వచ్చిందన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కుటుంబం అంతా కలిసి కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి చేశారన్నారు. ఇక కాళేశ్వరంపై పారదర్శకంగా విచారణ జరగాలని, నిజాలు బయటకు రావాలని అన్నారు ఎమ్మెల్యేలు. ఈరోజు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే అది కాంగ్రెస్ కమిషన్ ఏంటి, అది చెత్తబుట్టలేయాలంటి. సిబిఐ ఎంక్వైరీకి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే సిబిఐ ఎంక్వైరీ కూడా ఆపాలని చెప్పేసి కోర్టు మెట్లెక్కుతుంటే, అంటే మీరు పొంతలేని వాదనతోని, వాస్తవాలు లేనటువంటి అంశాలతోని తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టాలని చూస్తుండనేటువంటిది తెలంగాణ సమాజం గమనిస్తాం. ఈ అష్టదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి కేసీఆర్కు ఇంటి పోరు కూడా ఎక్కువైపోయింది అనేటువంటి తెలంగాణ సమాజం మొత్తము ఎలా ఆలోచిస్తాం. మీ బిడ్డే చెప్తుంది, మేం చెప్తుంది కాదు. ఒకనాడు దయ్యాలు ఉన్నాయని చెప్పింది, ఆ దయ్యాలని నిన్న ఈ 2 దయ్యాలే అని చెప్పేసి నిన్న బయట పెట్టింది. ఈ దయ్యాలు తిన్నటువంటి సొమ్ము మూలంగానే మా నాన్నకు మచ్చ వచ్చిందని చెప్పింది. ఘోష్ కమిషన్ చెప్పింది పక్క పెడితే తిన్నరు అనేటువంటి అంశాన్ని మీ కవితనే స్పష్టంగా చెప్తుంది. వీళ్ళు తిన్నరు కాబట్టి మా నాన్న ఇవాళ దోషిగా నిలబడవలసినటువంటి, విచారణను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తుంది. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం స్పష్టంగా ఎక్కడ కక్షపూరితమైనటువంటి ధోరణి, ఎక్కడ కక్ష సాధింపు ధోరణి ఉండొద్దు అని చెప్పేసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద 1 సెకండ్లో చర్యలు తీసుకునేటువంటి అంశం ఉన్నప్పటికీ ఇంకా పారదర్శకమైనటువంటి పద్ధతుల్లో విచారణ చేయాలి. దీంట్లో టెక్నికల్ అంశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టుకు తీసుకున్నటువంటి అనుమతులు ఉన్నాయి. అట్లాగే సెంట్రల్ సంబంధించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వీళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పులు ఉన్నాయి. నాబార్డు నుంచి తీసుకొచ్చినటువంటి అప్పులు ఉన్నాయి. ఈ అప్పులకు సంబంధించినటువంటి వడ్డీలు ఉన్నాయి. ఈ తీసుకొచ్చినటువంటి అప్పులు ఈరోజు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెచ్చినటువంటి అప్పు కేవలం ఆడ ఎలక్ట్రికల్ మిషన్స్ కోసమే తీసుకొచ్చిరా, కన్స్ట్రక్షన్ కోసం తీసుకొచ్చిరా, కాలువలు దోవటానికి తీసుకొచ్చిరా, దాన్ని ఏం ఖర్చు పెట్టిరా అనేటువంటి అనేక టెక్నికల్ అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు విచారణ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి అసెంబ్లీ ప్రతిపక్షాల కోరిక మేరకు, స్వయంగా బీఆర్ఎస్ వాళ్ళ కోరిక మేరకే ఈరోజు మేము దాన్ని సిబిఐకి అప్పగించడం జరిగింది. కవిత నేరుగా చెప్పింది అవినీతి హరీష్ రావు చేసిండు, సంతోష్ రావు చేసిండ్రు అని మొదటి ఎవిడెన్స్ అనేది ఈరోజు దొరికింది. నేరుగా చెప్పేసిండ్రు, చెప్పకనే చెప్పేవాడు కాదు, చెప్పేసిండ్రు కరప్షన్ అని చెప్పి. ఈరోజు దీనికి సరే వాళ్ళు చెప్పిన దానికి మేము ఒకటే అంటా ఉన్నాం. ఈరోజు హరీష్ రావు ఎవరి తరఫున చేసిండు? వాళ్ళ మామ డైరెక్షన్లోనే కదా ఆయన అంతా చేసేది, ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన సీఎం ఉన్నప్పుడు. మరి ఆయన డైరెక్షన్లోనే ఈ కరప్షన్ అంతా కూడా జరిగింది. ఇది వాస్తవము. సరే వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో ఏందో కుటుంబ సమస్యల ద్వారా ఒకటి ఎవిడెన్స్ దొరికింది. రెండో విషయానికి వస్తే కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వీళ్ళు పోటీ పెట్టుకుంది ఏంటంటే ఆ ప్రాజెక్టుల లాగా ఉండాలని పోటీ కాదు. వీళ్ళ పోటీ అంతా నిజాం సర్కార్ లాగా దోసుకోవాలి. నిజాం సర్కార్ కంటే ఇంకెక్కువ ఆనాడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా నిజాం సర్కార్ నిజాం ఉండే అంటే అత్యంత ధనవంతుడు, అతి మంచి ప్రాజెక్టులు, గొప్ప ప్రాజెక్టులు. ఈరోజు కట్టిన కాళేశ్వరం, వీళ్ళు కట్టిన కాళేశ్వరము కట్టి నీళ్ళు ఇవ్వకముందే 160 టీఎంసీలు రాలే, సంవత్సరానికి 195 టీఎంసీలు ఇవ్వాలి వాళ్ళ మాటల ప్రకారం. 4-5 ఏళ్లలో 160 టీఎంసీలు రాలే.